హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మన తెలంగాణ స్పెషల్ రెసిపీ, అది కూడా సజ్జ రొట్టెలు చికెన్ కర్రీ. ఈ సజ్జ రొట్టెలను చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ను ఫాలో అయితే పర్ఫెక్ట్గా ఈ సజ్జ రొట్టెలను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా సజ్జ రొట్టెలు చేయడానికి ఒక గిన్నె పెట్టి వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటేనే మనం రొట్టె కొట్టేటప్పుడు సైడ్లు విడిపోకుండా ఉంటుంది. ఈ వాటర్ని మంచిగా మరిగించుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఈ గిన్నెను దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొట్టెలు చేసే పెంక పెట్టుకోవాలి. ఒక వెడల్పైన గిన్నెను తీసుకుని మనం సజ్జ పిండిని వేసుకోవాలి. కొంచెం పొడి పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేడి చేసిన ఈ వాటర్ని కొంచెం పోస్తూ ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం చల్లారిన తర్వాత స్పూన్ పక్కన పెట్టి మనం చేయితో కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళలో కొంచెం చల్లనీళ్ళు వేసుకుని పక్కన పెట్టి కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత చక్కగా కలిపితే అంత మంచిగా వస్తుందండి రొట్టె. పిండి మరీ మెత్తగా అవుతే మనం కొంచెం పొడి పిండిని వేసుకుని కూడా రొట్టెను కలుపుకోవచ్చండి. మనం కొంచెం పిండిని తీసుకుని చేయితో ఇలా రౌండ్గా చేసుకుని మంచిగా ఇలా చేసుకోవాలండి చేయితో. ఇప్పుడు ఒక పీట తీసుకుని కొంచెం పొడి పిండి వేస్తూ ఈ రొట్టెని మంచిగా చేయితో ఇలా చేసుకోవాలండి. మనకు రొట్టె సైజుని బట్టి పిండిని తీసుకోవాలండి. రొట్టె మనకు పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం పిండిని ఎక్కువ తీసుకోవచ్చు. చిన్నగా కావాలి అనుకుంటే కొంచెం పిండిని తీసుకుని రొట్టె చేసుకోవచ్చు. ఇలా మంచిగా రొట్టెను చేసుకున్న తర్వాత మనము పెంకపై వేసుకోవాలి. మనం పెంక పైన రొట్టె వేసిన తర్వాత 1 నిమిషానికి మనం ఇట్లా నీళ్లు చల్లుకుంటూ రొట్టెను అటు నుంచి ఇటు కాల్చుకోవాలండి. ఈ రొట్టెను మంచిగా తిప్పుతూ కాలుస్తూ ఉండాలి అండి. అప్పుడే రొట్టె మంచిగా అన్ని సైడ్లు కాలుతుంది. ఇలా రొట్టె మంచిగా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మరొక రొట్టెను కూడా చేసుకుందామండి. ఫస్ట్ టైం రొట్టెలు చేసేవాళ్ళు పిండిలో కొంచెం సాల్ట్ 2-3 చుక్కల నూనె వేసుకుంటే రొట్టె చేసేటప్పుడు చినిగిపోకుండా మంచిగా రౌండ్గా వస్తుందండి. ఈ రొట్టెలు 2-3 రోజుల వరకు మెత్తగా ఉండాలి అనుకుంటే రొట్టె చేసిన తర్వాత మనము ఒక ప్లేట్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు పొడి క్లాత్ వేసి మంచిగా కప్పి పెట్టాలి అండి. అప్పుడు ఈ రొట్టెలు మెత్తగా ఉంటుందండి. చూడండి ఈ రొట్టె ఎంత చక్కగా పొంగుతుంది. అన్ని సైడ్లు ఈ రొట్టెని మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ చికెన్ కర్రీ మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరాను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, మరొక స్పూన్ పసుపు, ఈ అల్లం వెల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ నుండి కొంచెం వాటర్ రావడం స్టార్ట్ అవుతుందండి. ఆ టైంలో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్కి ఉప్పు మంచిగా పట్టేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం కూడా ఈ చికెన్ పీసెస్కి మంచిగా పట్టేలా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు
ఈ చికెన్పై మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఈ చికెన్ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి ఈ చికెన్ని ఇలా కలుపుకుని మూత పెట్టుకోవాలి. కనీసం ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ గరం మసాలా పౌడర్ని ఇప్పుడు వేసుకోవాలి. ఈ గరం మసాలా ఒకసారి చికెన్కి మంచిగా పట్టేలా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ చికెన్ కర్రీని మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి ఈ చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీని ముందుగా తయారు చేసి పెట్టుకున్న సజ్జ రొట్టెలతో తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ సజ్జ రొట్టెలపై నువ్వులు కూడా వేసి చేస్తుంటారండి. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి తెలంగాణలో. బరువును తగ్గించుకోవాలి అనుకుంటే ఈ సజ్జ రొట్టెలను తరచుగా తింటే మాత్రం బరువు తగ్గిపోతారండి. సజ్జ రొట్టెలు చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.